ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఆంధ్రప్రదేశ్లో చీకటి పాలన వికటాట్టహాసం చేస్తోంది. పౌర హక్కుల హననాన్ని ఒక ఉద్యమంలా కొనసాగిస్తోన్న కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్య స్ఫూర్తికి పాతరేస్తూ చెలరేగిపోతోంది. చట్టాలను చట్టుబండలు చేస్తూ ఏలినవారి కుట్రలకు పదును పెడుతూ ఖాకీలు పరవశించిపోతున్నారు. ప్రశ్నిస్తే నేరం, ప్రభుత్వ నిర్ణయాల్లో లోపాలను, పాలనలో వైఫల్యాలను ఎత్తిచూపితే ద్రోహం, హామీల అమలు గురించి ప్రశ్నిస్తే పాపం. ఇదంతా సామాన్య ప్రజలకు సంబంధించి. ఇక రాజకీయ ప్రత్యర్థుల విషయంలో అయితే వైఎస్ఆర్సీపీ నాయకుడైనా కార్యకర్త అయినా చివరకు సానుభూతిపరుడైనా చాలు, అంతే రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేసేస్తారు. దాడులు, తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులతో చెలరేగిపోతోంది పచ్చమూక. 2024 ఎన్నికల్లో కూటమికి మెజారిటీ వచ్చిందన్న వార్త వినిపించిన వెంటనే ఏపీలో హింస రచన మొదలైంది. గుంటూరులో మాజీ మంత్రి విడదల రజని కార్యాలయంపై టీడీపీ గూండాలు దాడికి తెగబడ్డారు. అటు మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నాని ఇంటిపై దాడికి పచ్చమూక తెగబడింది. పల్నాడు జిల్లాలో అయితే ఏకంగా విధ్వంసం సృష్టించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికన్నా ముందే ఏపీలోని ప్రధాన నగరాల్లో వెలిసిన రెడ్ బుక్ హోర్డింగ్స్ చూసి తెలుగు ప్రజలంతా నివ్వెరపోయారు. అప్పటికే టీడీపీ, జనసేన శ్రేణులు ఏపీలో హింస రచన మొదలుపెట్టాయి. అదే సమయంలో రెడ్ బుక్ హోర్డింగ్స్ ఏపీలోని ప్రధాన నగరాల్లో వెలిశాయి. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలకు కూడా రెడ్ బుక్ హోర్డింగ్స్ స్వాగతం పలికాయి. నాడే నేషనల్ మీడియా ఈ అరాచకాలను చూసి ఆశ్చర్యపోయింది. ఇక అధికారం చేపట్టిన నాటి నుంచి ఒకవైపు విధ్వంసం, మరోవైపు హత్యలు, ఇంకోవైపు దాడులు, ఆస్తుల విధ్వంసంతో ఆంధ్రప్రదేశ్లో అరాచకం సృష్టిస్తున్నారు పచ్చగూండాలు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టేసిన చంద్రబాబు ప్రభుత్వం లోకేష్ డిజైన్ చేసిన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోంది. దాని ఫలితమే హత్యలతో, హింసతో, రక్తపాతంతో, తప్పుడు కేసులతో, అక్రమ అరెస్టులతో ఆంధ్రప్రదేశ్ అల్లాడిపోతోంది. లోకేష్ స్నేహితుడు కిలారు రాజేష్ సారథ్యంలో ఈ రెడ్ బుక్ అమలు జరుగుతోందని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. ఈ కక్ష సాధింపు చర్యలు గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన వారి దగ్గర నుండి అధికారుల వరకు కూడా కొనసాగుతున్నాయి. గతంలో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారనే పేరుతో వందల సంఖ్యలో కేసులు నమోదు చేసి రాష్ట్ర వ్యాప్తంగా అరెస్టులు చేసి ఒక భయానక వాతావరణాన్ని సృష్టించారు. మహిళలను సైతం అరెస్టులు చేసి రోజుల తరబడి జైల్లో పెట్టారు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం ఎంతటి అరాచక పాలన సాగిస్తోందో చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ. విజయవాడ స్వరాజ్య మైదానంలో భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనంపై టీడీపీ గూండాలు చేసిన దాడి. 18.18 ఎకరాల్లో 404 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ప్రాజెక్టును నిర్మించింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. 206 అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహం దేశంలో మతాతీతమైన విగ్రహాల్లో అతి పెద్దది. అధికారంలోకి రాగానే పచ్చమూక కన్ను ఈ ప్రాజెక్టుపై పడింది. అంబేద్కర్ రాజ్యాంగాన్నే పక్కన పారేసిన వాళ్లకి, పైశాచికులకు అంబేద్కర్ విగ్రహం మీద దాడి చేయడానికి భయం ఎందుకుంటుంది? ప్రపంచమంతా అంబేద్కర్ ఆలోచనలకు, స్ఫూర్తికి సలాం కొడుతుంటే ఏపీలో మాత్రం ఎల్లో సైకోలు అంబేద్కర్ విగ్రహంపైనే దాడికి తెగబడ్డారు. అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పంపై పచ్చమూకల చీకటి దాడి భారతీయులనే కాదు, భారతీయ ప్రజాస్వామ్య విలువల మీద నమ్మకం ఉన్న ప్రపంచ ప్రజలందరినీ ఉలిక్కిపడేలా చేసింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలన జనరంజక పాలనగా దేశ ప్రజలందరి మెప్పు పొందింది. జగన్ పాలనలో అమలు చేసిన సంస్కరణలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి నమూనాలను అనేక రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు. అందుకే జగన్ మీద మాత్రమే కాదు, నాడు అద్భుతమైన పాలన అందించడానికి జగన్కి సహకరించిన అధికారుల మీద కూడా చంద్రబాబు ప్రభుత్వం కక్ష కట్టింది. వారిపై రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ పైశాచిక ఆనందం పొందుతోంది. వ్యక్తిగత కక్ష సాధింపులతో ఐపీఎస్ అధికారులను టార్గెట్ చేసి మరీ వేధిస్తున్నారు. చరిత్రలో ఎన్నడూ లేని దుష్ట పాలన చంద్రబాబు ప్రభుత్వం చేస్తోంది. లోకేష్ రెడ్ బుక్ వికృత క్రీడకు ఆల్ ఇండియా క్యాడర్ అధికారులు కూడా బలవుతున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 195 మంది పోలీస్ అధికారులపై ప్రభుత్వం వేధింపులు కొనసాగిస్తోంది. పోస్టింగ్లు ఇవ్వకుండా, జీతం ఇవ్వకుండా రాక్షసానందం పొందుతోంది. 2024 జూన్లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పోలీస్ అధికారులపై ఈ కక్ష సాధింపులు కొనసాగుతున్నాయి.
24 మంది ఐపీఎస్లకు పోస్టింగ్లు ఇవ్వకుండా ప్రభుత్వం పక్కన పెట్టింది. ఇప్పటికీ సీనియర్ ఐపీఎస్లు కొల్లి రఘురామిరెడ్డి, రిషాంత్ రెడ్డి, రవిశంకర్ రెడ్డి, జాషువాలకు ప్రభుత్వం పోస్టింగ్లు ఇవ్వలేదు. సిఐ నుండి ఏఎస్పీ స్థాయి వరకు పోలీసు అధికారులకు వేధింపులు. 27 మంది అడిషనల్ ఎస్పీలు, 24 మంది డీఎస్పీలు, 119 మంది సీఐలకు పోస్టింగ్లు ఇవ్వలేదు. అసెంబ్లీలో సైతం ఈ విషయాన్ని చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించింది. వెయిటింగ్లో ఉన్న వారికి ఏడాదిగా జీతాలు ఇవ్వకుండా కక్ష సాధింపు చేస్తోంది. గతంలో ఎన్నడూ లేని దుస్థితిని పోలీసు అధికారులకు చంద్రబాబు ప్రభుత్వం కల్పించింది. ఇక సోషల్ మీడియా కేంద్రంగా ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నిస్తున్న సామాన్య ప్రజల మీద సైతం వేల కొద్దీ తప్పుడు కేసులు పెట్టి వికటాట్టహాసం చేస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. ప్రజాస్వామ్య స్ఫూర్తికి పాతరేస్తూ భావ ప్రకటన స్వేచ్ఛ గొంతుపై కత్తి కట్టి ఏడాదిగా అరాచక పాలన సాగిస్తోంది.